Oh shit. Here we go again. ఏం మందల అయ్యా బాగుండవన్నయ్యా నమస్కారం. డిస్క్లైమర్ ఇస్తాం ముందు. డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియోలో మేము రామాయణాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది రామాయణం కాదని చెప్పి ఆదిపురుష్ తీసిన ఆ స్క్రీన్ ప్లే రైటర్ చెప్పాడు. हमने रामायण नहीं बनाई है, हम रामायण से प्रेरित हैं. అసలు మా రామాయణాన్ని ఎలా నరా తీసేదని చెప్పి క్వశ్చన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు 3 Angry Boys. మూవీ నచ్చలు చేసుకుంటే నాకు రోస్ట్ చేయడానికి ఇంతకంటే మంచి టాపిక్, సమయం, సందర్భం ఇంకోటి ఉండదన్నమాట. ఈ ఆదిపురుష్ గురించి మాట్లాడుకునే ముందు లెట్స్ టాక్ అబౌట్ బోండా వన్య, ద మ్యాన్, ద మిత్, ద ఎర్. ఈయన ఈ సినిమాలో జీసస్ని చూపించాడు, హైదరాబాద్ మోడల్ని చూపించాడు, స్నేక్ మసాజ్ చూపించాడు, ఈ టాటూ వాడిని కూడా చూపించాడు, అన్నీ చూపించావు. మా రాముడు ఎక్కడరా బోండం. అసలు ఫస్ట్ ఫైట్లో ఈ బ్యాట్ మ్యాన్ ఎంట్రీ ఏంటి అసలు? నీకు అంతగా బ్యాట్ మ్యాన్ని పెట్టాలంటే నన్ను బిల్లు, నేను బ్యాట్ మ్యాన్ని. ఆ ఫస్ట్లో గబ్బిలాల్ సేనకి అధ్యక్షుడు ఈడు ఉంటాడు కదా, ఈ అవెంజర్స్లో చూసే నేను. సర్లే, ఇంకా అవెంజర్స్ రెఫరెన్స్ ఆదిపురుషులో కనిపించదు అనుకుంటే వెంటనే క్లైమాక్స్లో 2012 ఐకానిక్ సీన్ని లేపేశాడు బోండం అన్న. సర్లే, ఆదిపురుషే లాస్ట్ అనుకుంటే రీసెంట్గా ఒక అప్ప వచ్చాడు, ఆయన కూడా అదే సీన్ రీక్రియేట్ చేశాడు. చూడు బోండం అన్నయ్య, నువ్వు మైసూర్ బోండా తినే శ్రద్ధలో 69% సినిమా మీద పెట్టుంటే ఈ పాటికి బోండా నుంచి బాదుషా అయ్యేవాడు తెలుసా. అసలు నేను బోండం అని పిలవకూడదు, అది ఓకే. అసలు ఎంట్రీ సీన్ ఉంటుంది బ్రో, ప్రభాస్ అన్నది. ఇది ఎంట్రీ ఏంట్రా అసలు? నెలలో 100% విఎఫ్ఎక్స్ షాట్స్ బదులు నిజంగా చేపించున్నా బాగుండు బోండం బ్రో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దీని బదులు నేను మొన్న ర్యాండమ్గా స్క్రోల్ చేస్తుంటే ఒక మోనో షార్ట్ ఫిల్మ్ కనిపించింది, మేడ్ బై పవన్ ఆదిత్య అంట. వీడియో 2 నిమిషాలే ఉన్నప్పటికీ ఎంగేజింగ్గా ఒక దాన్ని ఎలా తీయాలని చూపించాడు. ఒక డిటెక్టివ్ 3 నెలల నుంచి చిన్న చిన్న లీడ్స్ని క్రాక్ చేస్తూ కేసు సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. ఇదే టైంలో ఒక కష్టం ఎదుర్కొంటాడు రిగార్డింగ్ ద పాస్ట్. లాస్ట్లో ఒక లైన్ ఉంటుందిరా చారి, నా ఫేవరెట్ ఇది. దిస్ ఈజ్ ద పాస్ట్ నెవర్ స్టేస్ బర్రీడ్, బట్ సమ్ స్టోరీస్ డోంట్ జస్ట్ రివైండ్, దే బర్న్ బ్యాక్వర్డ్స్. ఇప్పుడు ఈ అద్భుతాన్ని ఓం రౌత్కి ఇచ్చి డైరెక్ట్ చేయమావా అంటే ఏదో ఒక రొట్టే తీస్తాడు మళ్ళీ. సో మై బుకీస్ ప్లాట్ టు స్టోరీ చూసుకొని సినిమా చూడాలమ్మా, లేకపోతే ఆదిపురుష్ లాంటి సినిమాలు చూశాక అదిగో అల్లదిగో ఓం రౌత్ వాసము బోండవుగాడుండేటి యాస్ గడ్డు నిలయం అని చెప్పి గొడవకు పోవడం తప్ప ఇంకేం చేయలేం. కామెంట్స్ లో పవన్ బ్రో చేసిన మోనో షార్ట్ ఫిల్మ్ లింక్ పెట్టున్నా, నాకు నచ్చింది, మీకు నచ్చదే ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీనికంటే రాఘవేంద్ర సినిమాలో ఎంట్రీ సీన్ బాగుంటది. ఆది పురుషులో ప్రవాస్ అన్నని చూసాకంటే రాధేశ్యామ్ని నేను 40 సార్లు లూప్లో పెట్టుకొని చూస్తా, అది కూడా నిద్రపోకుండా. %90 విఎఫ్ఎక్స్ మూవీ 700 కోట్లని డప్పు కొట్టి పిర్రలు బగల కొట్టేలాగా ప్రచారం చేసే బదులు మా ప్రభాస్ అన్నతో రియలిస్టిక్ షాట్స్ షూట్ చేసిన 1000 కోట్ల బొమ్మ ఖచ్చితంగా ఇది. అసలు గాల్లోకి ఎగిరి బాణం వేసేసి ఇన్ని బాహుబలిలో ఎంత హీరోయిక్ గా చూపించారు. బట్ అవర్ బోండం బాబాయ్ చూస్ వైలెన్స్. నాకు తెలియగడగతా విఎఫ్ఎక్స్ చేయించావా లేకపోతే కైన్ మాస్టర్ లో క్రోమా కీతో బ్యాక్గ్రౌండ్ లేపేసి క్యాప్ కట్ లో VPN వాడావా? ఇప్పుడు క్యాప్ కట్ వాడాలంటే VPN యూజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు VPN దేనికి యూజ్ చేసావు చెప్పురా, నాకు తెలియాలి చెప్పు. VPN ఎందుకు యూజ్ చేసావు? ఎడిటింగ్కేనా ఏంటిది? లేకపోతే ఏంది ఈ విఎఫ్ఎక్స్ ఏంటి? ఆ బొక్క నువ్వు చేరావు, నువ్వు పెద్ద విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వచ్చావు మరి అంటే. నాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విఎఫ్ఎక్స్ డిగ్రీ ఉంది తెలుసా. ఆక్స్ఫర్డ్ ఏం కర్మ, కాక్స్ఫర్డ్లో కూడా ఉంది డిగ్రీ విఎఫ్ఎక్స్ మీద. అవునా, విఎఫ్ఎక్స్ ఫుల్ ఫామ్ చెప్పు. వెరిఫై అయ్యే ఎక్స్పీరియన్స్. అసలు ఈ సినిమాలో పాటలు తప్ప ఏం నచ్చల నాకు. నువ్వు టీజర్ లాంచ్లో ట్రైలర్ లాంచ్లో చేసిన ఓవర్ యాక్షన్లో సగం సినిమాకి అయింటే ఇప్పటికి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుండేవి. ఐఎమ్ టెల్లింగ్ దట్. అసలు ఆయన రూమ్లోకి రమ్మని పిలిచే అవకాశం కూడా వచ్చేది కాదు తెలుసా.
అసలు ఆ టేజర్ లాంచ్ అప్పుడు ప్రభాస్ అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బా ఏంట్రా ఇది నేనేనా వీడు విఎఫ్ఎక్స్ అన్నాడు ఏంటిది బాగుండం అది నిన్నరా ఇదే ఇన్నర్ ఫీలింగ్. ఆయన ఇంట్రోట్ కాబట్టి బయటికి చెప్పలా. అసలు ప్రభాస్ అన్నకు కూడా తెలీదు మనోడు ఇలాంటి అవుట్పుట్ ఒకటి ఇస్తాడని. ఒకవేళ తెలిస్తే ఫస్ట్ డేట్స్ ఇచ్చేవాడు కాదు. సర్లే ఇక్కడతో ఆగాడా అంటే నో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్లీజ్ లీవ్ 1 seat టు హనుమాన్ జీ, ప్లీజ్ కీప్ 1 seat ఫర్ అవర్ హనుమాన్ జీ, హీ విల్ కమ్ టు సీ. ఈ సినిమాని హనుమంతుడు చూస్తారు అనుకుంటే ఫస్ట్ ఈ రౌతుని రోట్లో వేసి రొబ్బేస్తాడు. పొరపాటున చూసుంటే బాగుండవు అన్నయ్య, నీ కొండ పగిలేదు. ఇంకా మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే ఒర్దినమ్మ బడవా రామాయణం తీస్తా అని చెప్పి ప్యారడీ తీసేవేంటి బ్రో. ఇదే రియాక్షన్ చూడగానే, ఇదే రియాక్షన్ నాకు ఒక్కడికే కాదు ప్రతి ఒక్కడికి. ఈ స్క్రిప్ట్ రాసే నాకు, ఎడిట్ చేసే మా ఓడికి, చూసే నీకు, లైక్ చేసే నీకు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే నీకు, వీడియోని షేర్ చేసే నీకు కూడా తెలుసు నీలోంచి వచ్చిన డైలాగ్ ఇదే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అండ్ ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ యాప్ట్ అనిపించిందంటే ఒకటే. ఏంటి కామెడీయా? ఒకటి కూడా లేదు, నేనేదో ఊరికే అన్నా. అసలు నాకు మండింది ఎక్కడరా అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ వచ్చి మేము ఎగ్జాక్ట్గా రామాయణాన్ని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాం అన్నాడు. బట్ ట్రైలర్ సినిమా రిలీజ్ అయ్యాక అసలు ఇది రామాయణమే కాదు, నాకు రామాయణం అంటే ఎందుకో తెలీదు, ఇది అడాప్టేషన్ కాదు, మేమేదో అసలు రాసుకున్నాం, దీనికి రామాయణానికి సంబంధమే లేదనేసాడు. क्या हमने उसको मॉडर्नाइज करने का कोई प्रयास किया है? क्या हमने कोई अलग टेक लिया है? तो इसका सीधा जवाब ये है देवांग जी, बिल्कुल नहीं। जो रामायण लोगों ने सुनी है, पढ़ी है, देखी है, एग्जैक्टली वही रामायण है, कुछ भी अलग नहीं है। हमने रामायण नहीं बनाई है, हम रामायण से प्रेरित हैं। మనోడు ఫస్ట్ నా నాలుక నుంచి వచ్చింది నిజం అంటాడు, మళ్ళీ వచ్చి నాది నరం లేని నాలుక అంటాడు, లాస్ట్కి నాకు నాలుగే లేదంటాడు. ఇప్పుడు నాలుకని ఇంకో దాంతో రీప్లేస్ చేసుకోండి, బికాజ్ ఐఎమ్ నాట్ కర్సింగ్. ఎందుకంటే నేను బూతులు మాట్లాడనని దీక్ష తీసుకున్నా 20 రోజులు, లేకపోతే కర్ణ కఠోరంగా ఉంటాయి నా మాటలు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అన్న సౌండ్ వచ్చేటట్టు బాంబు వేసి నేను కాదురా అనే రకం అన్నమాట. నువ్వు తీసింది రావుని కదరా, కాదంటావేంటి, జనాలు వేసుకుంటారని భయం. మధ్యలో జీసస్ గెటప్ వేసాడు, తప్పుగా అనుకోకుండా చూడడానికి అలా ఉంది. ఏంటి అఫెండ్ అయ్యావా, సెక్యులరా నువ్వు? అండ్ ఇప్పుడు మినీ నట్సెల్ కమ్ రోస్ట్ చూద్దాం. ఇంట్రడక్షన్ సాంగ్లో వనవాసం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు వీళ్ళు తీసింది రామాయణం కాదు కాబట్టి రాముల వారిని రాఘం అంటారు, సీతమ్మని జానకి అంటారు, హనుమంతుల్ని బజరంగ్ అంటారు, లక్ష్మణుని శేష్ అంటారు. ఇప్పుడు ఆ రావణాసుడిని ఏమంటారు, రావణ్ మోడలా, లేకపోతే ఏంద్రా ఇది, ఆ స్పైక్స్ ఏంటి, ఓం రౌతుని బోండాం అంటారు. మరి నీళ్ళల్లో మన రాఘం ఉంటారన్నమాట తపస్సు చేస్తూ. బయట ఈ బ్యాట్మ్యాన్ కమ్ గబ్బిలం గ్యాంగ్తో గ్యాంగ్ వార్ చేయడానికి వస్తారు. బట్ మనం ఓం రౌతు 700 crores VFX యూజ్ చేసి అబ్సల్యూట్ స్టన్నింగ్, అసలు ఏందో పొగడాలంటేనే కొక్క వస్తుంది, మంచి స్టన్నింగ్ స్టార్ట్ ఇస్తాడు అని అనుకున్నా. విత్ ఎ ఫైట్, పచ్చిగా చెప్పాలంటే 3rd class VFX. ఈ సీన్ కంటే ముందు మన రావణ్ మోడలు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. వెయిట్ మిడ్ ఫేడ్ భలే ఉంది బ్రో, ఎక్కడ కొట్టించావు కటింగ్? టోనీ అండ్ గయ్యా లేకపోతే జావీద్ అబీబా? మా ఇంటి పక్కన కొండకి దగ్గర గడ్డం చేపించుకో బ్రో, లేకపోతే మీ అమ్మ కూడా తిడుతుంది. యూ రియలీ థింక్ దిస్ ఈస్ ఎండ్? ఏంది ఇక్కడ ఆగలేదు. అన్నకి క్రియేటివిటీ విత్ క్రింజ్ తీయడంలో తట్టలు నాలెడ్జ్ ఉంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బ్రో ఈజ్ మెహర్ నోలన్ ఆఫ్ బాలీవుడ్, ప్రాబబ్లీ మెహర్ నోలన్ ఆఫ్ వరల్డ్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. యాస్ గార్డ్కి బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ పెట్టి లంక అనేసాడు. ఓరే నీకేమన్నా బడ్జెట్ లోటా, లేకపోతే VFX ఆర్టిస్ట్ లేక వీక్ ఆఫ్ ఇచ్చావా? సర్లే ఇది పక్కన పెట్టేద్దాం. ఈ ముక్కు చెవులు కోపించుకున్న శూర్పణఖ వచ్చి శివ పూజ చేస్తూ పాట పాడుతున్న మోడల్ని డిస్టర్బ్ చేస్తుంది. వీడికి సెగ్గడ్డలు ఉన్నాయో ఏమో కానీ ఒక కాలు ఇండియాలో వేస్తే ఇంకో కాలు లంకలో వేసి స్టైల్ సికిందర్ మోడల్ అనే వైపుతో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటా వస్తాడు. తామరకి చివరి ఉపాయం సపట్ లోషన్. వచ్చినోడు గమ్ముకుండకుండా కోపం వచ్చి డబల్ డక్కర్ తలకాయలు బయటికి తెస్తాడు. తలకాయలు ఉంటే వరుసగా ఉండాలి, లేకపోతే ఒకటే ఉండాలి. ఏంటి తలకాయ పైన వాడి నోట్లోంచి సొంగ గాడితే మళ్ళీ కిందోటి తలకాయ మీద పడుతుంది. గబ్బు నా కొడకల్లారా.
ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు రావణాసురుడు భక్తులు మేము అనకండి చెప్పుతో కొడతా. అట్లాంటి వాడికి భక్తులు అని చెప్పుకుంటే కంటే చచ్చిపోవడం మేలు. ఇప్పుడు రామాయణంలో ఐకానిక్ సీన్స్ లో ఒకటి బంగారు లేడీ సీన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఈ గుండోడితో పెట్టించి ఆ సౌండ్ వరస్ట్. అది జింక సౌండా లేకపోతే ఏందా మనకు అర్థం కాదు, అట్లా ఉంటది చచ్చిపోయేటప్పుడు. ఈలోపు మోడల్ వచ్చి మన జానకి గారిని తన పుష్పక విమానం అనే దాంట్లో తీసుకెళ్తాడు. వాట్, ఇది గబ్బిలమా డ్రాకులానా ఏంటి పుష్పక విమానం అని చెప్పడానికి ఏ మూల నుంచి చెప్పండ్రా? దాన్ని చూస్తే కక్కొస్తుంది. పుష్పక విమానం ఎంత మంచి పేరు, దాన్ని ఎలా ఊహించుకోవచ్చు, ఎలా తీయచ్చు. 700 కోట్లు నువ్వు మైసూరు బోండా దానికే పెట్టావు, నిజం చెప్పన్నా. అసలు ఆ గబ్బిలం చూడు, అది కరోనా దీనివల్ల స్టార్ట్ అయింది అనిపించింది నాకు ఒక సెకండ్. అప్పట్లో చైనా వాళ్ళు లేరు కానీ ఉండుంటే దీన్ని తినిపారు దొబ్బేవాళ్ళు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. తర్వాత గొరిల్లాల మధ్య ఫైట్, వాలి వర్సెస్ సుగ్రీవ్ అంట. గొరిల్లాలు ఆఫ్రికాలో కదరా ఉంటాయి, ఇండియాలో ఎప్పటి నుంచి వచ్చాయి ఆ టైంలో? అసలు గొరిల్లాలు ఇండియాలో ఎప్పుడూ లేవు, అవి మన ఇండిజినియస్ స్పీషీసే కాదు. వచ్చిండా సైంటిస్ట్ ఈయన విజన్ ఏందో ప్యాన్ వరల్డ్ సినిమా తీద్దాం అనుకొని తీసేసాడు గొరిల్లాలను పెట్టి. వానర సేన అంటే కోతుల సేన, గొరిల్లాల సేన కాదు బాబాయ్. ఇప్పుడు చూడడానికి నువ్వు ఆ సుగ్రీవుడి గొరిల్లా లాగా ఉంటావు. అట్టని చెప్పి నేను అలా అన్నావు, ఎందుకంటే నువ్వు మా ముద్దుల గొరిల్లా బోండా మామ. ఇవి తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. అండ్ అది పక్కన పెట్టేస్తే సుగ్రీవ్ విల్ విన్, వాలి ఈజ్ డెడ్. అండ్ ఈ ఇంద్రజిత్ గాడు ఉంటాడు, సెట్ వెట్ పూసుకొని హెయిర్ స్టైల్ బ్రైట్స్ వేసుకో ఉంటాడు. వీడు మర్చిపోయా, ఒళ్ళంతా ట్యాటూలు వేసుకో ఉంటాడు. ఎవడు భయ్యా నీకు ట్యాటూలు వేసింది? కొద్దిగా అడ్రస్ ఆ పక్కకి వెళ్ళా. నేను నీ గవర్నమెంట్ జాబ్ రా, తెలుసా ఆ విషయం? అది గవర్నమెంట్ రూల్, అది ట్యాటూలు ఉంటే జాబ్ ఇవ్వని. వేస్ట్ పో నీ బతికే, ఇంకా నాశనం. ఇప్పుడు ఆ గొమ్ము కొండకుండా మన హనుమాన్ అదే మన బజరంగను పట్టుకొని రావణ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రావణేమో కత్తులు చేస్తా ఉంటాడు, అది కూడా ఈసీ స్టూడెంట్ మాస్క్ వేసుకొని. ఈడు కత్తులు చేసేవాడు చేయకుండా వెల్డింగ్ మిషన్ మాస్క్ ఏం పని వీడికి? తీవయ్యా తీ. ఈ మాస్క్ వేసుకుంటే కరోనా ఏంటి, ఆది పురుషు కూడా చూడలేం మనం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంద్రజిత్ ఆల్సో నోన్ యాస్ మేఘనాక్ సన్ ఆఫ్ రామన్ మోడల్. హనుమాన్ గారి తోకకి అదే మన బజరంగ తోకకి నిప్పు పెడతాడు. ఒక డైలాగ్ వస్తుంది బ్రా ఈ టైంలో, నిప్పు నీ బాబుది, గొడ్డ నీ బాబుది, నూనె నీ బాబుది, కాలేదు కూడా నీ బాబుకే. ఏంటిది? అప్పట్లో సాంస్క్రిటో తమిళో వాడేవాళ్ళు, అప్పట్లో ఇయే లాంగ్వేజ్లు. మేబీ సాంస్క్రిట్ కూడా ఉందో లేదో తెలీదు, బికాస్ తమిళ్ ఇస్ ద ఏన్షియంట్ లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంట. గూగుల్లో చూసా. బాబు గీబు వాట్ ఈస్ దిస్? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా రావచ్చు. సినిమా చూసి 2-3 ఏళ్ళు అయినప్పటికీ నాకు ఇంకా ఆ ట్రామా బ్రెయిన్లో అలానే ఉంది. ఆ విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్ లాగా ఎప్పటికప్పుడు తపా కట్టేసే తొట్టున్నాయి ఈ దరిద్రం చూడలేక. ఇంతకంటే దారుణం ఏంట్రా అంటే ఈ సినిమాలో దీనికంటే మనం డిప్రెస్ అవ్వం అని అనుకున్నప్పుడల్లా బోండం బాబాయ్ ప్రూవ్ వాస్ రాంగ్. సినిమాకి పోయి కల్చర్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, నా పేషెన్స్ టాలరెన్స్ ఎక్స్ప్లోర్ చేసా అంతే. అండ్ ఇట్స్ 0. లిటరల్లీ ఎన్ని సీట్లు ఉన్నాయో లెక్కేసాం మేము. మళ్ళీ 3D ఎక్స్పీరియన్స్ ఒకటి బొక్క. సినిమా చూసింది కూడా ఆ VA పిక్లో. 4DXకి పోలా మేము. ఎట్టో పొయ్యి ఉంటే ఆ రావణాసురుడి జుట్టు ఊడి మా ఒళ్ళో పడి ఉండేది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆడు వ్యాక్స్ పూసి 8 గంటలు స్ట్రాంగ్ హోల్డ్ ఇచ్చుకుంటాడు తెలుసా. ఆ 8 hours హోల్డ్ జుట్టుకు బదులు స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే నేను మిగిలిన 2 బ్రెయిన్ సెల్స్ని భద్రంగా కాపాడుకుంటేవాడిని. అది జుట్టు ఆ జుట్టు స్టైలింగ్ చేసే స్పైక్స్ అవసరం ఏంట్రా? దీనికంటే దరిద్రం ఏంటంటే ఆ ఫేక్ పుష్పక విమానం. ఒరే బోండాం ట్రారా, నువ్వు ట్రా. ఏంది ఇది, ఏం చేసావు? నేను ఎలా కాదురా, బీటెక్ చేయించి జాబులు లేని ఊర్లో వదిలేయాలి నిన్ను, అప్పుడు కానీ బాగుపడవు. ఎందుకులే నీకు బతుకు. అంతే, ఈ వీడియోకి అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో #బోండాం అని సెర్చ్ చేస్తే నేను మీకు గుండెకాయ ఇస్తానన్నమాట. ఓకేనా బాయ్.